విషయాలను వెలికి తీయాలి, ప్రభుత్వం బాధ్యత అది. ఎందుకంటే స్కూళ్ళల్లో పీటీ టీచర్లు కానీ లేకపోతే అదే పనిగా డ్రిల్ మాస్టర్లు కానీ వీళ్ళందరూ నియమించి పిల్లలకి ఆటలు ఇవన్నీ కూడా నిర్వహణ చేయాలి. ఈరోజు ముగ్గులు వేస్తున్నారు, ఒక్కొక్కరు వండర్ఫుల్ గా వేస్తున్నారు పిల్లలు. ఒక్కొక్కరు ముగ్గు చూస్తుంటే చాలా వండర్ అనిపిస్తుంది. అంటే ఆ పిల్లలు ఎంత నైపుణ్యంతో ముగ్గులు వేస్తున్నారు అనే విషయాన్ని మనకు అర్థం చేసుకోవాలి. అట్లాగే చాలా మంది కూడా ఇప్పుడు చిన్న పిల్లోడు రన్నింగ్ రేస్ లో చిన్న పిల్లలు వాళ్ళు పరిగెత్తుంటే వాళ్ళ యొక్క నైపుణ్యం, వాళ్ళ యొక్క పట్టుదల, కృషి ఇవన్నీ కూడా బాగా కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా సంక్రాంతి సంబరాలు అనేటువంటివి ఆగకుండా ఖచ్చితంగా జరపడానికి మన ప్రజా సంఘాలన్నీ కూడా ప్రయత్నం చేస్తున్నాయి. ఆ రకంగా ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రజా సంఘాల నాయకులకి, కార్యకర్తలకి, దానికి సహకరిస్తున్న ప్రజానీకానికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు మీరందరూ కూడా సంక్రాంతి సందర్భంగా బహుమతులు తీసుకోవడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారు. భవిష్యత్తులో మరిన్ని కొత్త ఆటలని మనం కూడా వెలికి తీసుకునే రకంగా భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలని, మరిన్ని ఆటలని వీటన్నింటినీ తీసుకెళ్లాలని మీ అందరినీ కోరుతూ, వాటన్నిటిలో కూడా మీరందరూ కూడా భాగస్వాములు కావాలి. ఎందుకంటే ఇక్కడ రాజకీయాలతో సంబంధం లేదు, మనం ఎవరు కూడా రాజకీయాలు మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ మన గ్రామంలో అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ కూడా బాగుండాలి. అందరూ బాగుంటేనే మన గ్రామం బాగుంటుంది. ఆ రకంగా బాగుండాలని చెప్పేసి కోరుకున్నటువంటి ప్రజా సంఘాల్లో మీరందరూ కూడా భాగస్వాములు కావాలి. అట్లాగే ఆ సంఘాలు నిర్వహించే పోరాటాలు, ఎందుకంటే ప్రజా సమస్యల పైన, అనేక సమస్యల పైన ప్రజా సంఘాలు పనిచేస్తున్నాయి. అట్లాంటి సంఘాలు 75 మంది. కాబట్టి ఈ రోజు మహిళలు కూడా చైతన్యవంతం కావాలి. ఆ రకంగా మీరందరూ కూడా చైతన్యవంతులై మన గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని చెప్పేసి, తోడ్పాటు అందించాలని చెప్పి కోరుతూ, అట్లాగే భవిష్యత్తులో మన గ్రామానికి ప్రధాన వనరు ఉపాధి హామీ చట్టం. ఈ ఉపాధి హామీ చట్టాన్ని సక్రమంగా అమలు చేసుకునే దానికి మనం అందరూ కూడా కృషి చేయాలి. ఆ రకంగా కృషి చేస్తేనే మనం అందరూ కలిసి ఉంటేనే ఇది ఖచ్చితంగా సాధ్యమవుతుంది. కాబట్టి కొన్ని శక్తులు ఆ రకంగా మనం విచ్ఛేదం చేసుకోవడం ప్రయత్నం చేస్తున్నాయి. అందరికి కలిసి కట్టుగా ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకోవడానికి మీరు అందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి మీ అందరినీ కోరుతూ, మరి నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్ష వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మిత్రులారా, ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించే దానికోసము మన డీజే నరసరెడ్డి సాయంత్రం 5 గంటల నుంచి కూడా ఆయన ఎంతో ఉత్సాహంతో మనకి మైక్ సెట్, ఇప్పటికీ దగ్గర 24 సంవత్సరాల నుంచి కూడా ఆయన మైక్ సెట్ ఎప్పుడైతే వచ్చిందో, ఆ మైక్ సెట్ వచ్చినప్పటి నుంచి కూడా మనకి ఇప్పటిదాకా ఫ్రీనే పెడుతున్నాడు. ఆయన ఒక్కరోజు ₹1 కూడా తీసుకోలేదు. అట్లాంటి నరసరెడ్డికి ఒకసారి అందరూ కూడా గట్టిగా క్లాస్ కొట్టాలని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమాలు నడపడానికి డప్పు కళాకారులు కూడా ఎంతో నైపుణ్యాన్ని ప్రదర్శించారు. వాళ్ళకు కూడా ఒకసారి సపోర్ట్ ద్వారా చెప్పాలని, ఎందుకంటే లాస్ట్ లో చెప్తాము, అందరూ వెళ్ళిపోతారు పాపం, వాళ్ళు మనకి ఇంత అలంకరణ చేసినంత